रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जानिक्या कमलामलाञ्जलिपुटेयाः पद्मरागायुधाः यस्ता राघवमस्तके जमलसस्कन्दप्रसूनायुधाः सहस्रास्रामलकायकान्तिकलिता या इन्द्रनीलायुधाः मुक्तास्ता सुमदा भवन्त भवतां श्रीराम वैवाहिका అని చెప్పేసి పితృవాక్య పరిపాలన దుఃఖుడు ఏకపత్ని వ్రతుడైనటువంటి మనకి ప్రతిదానికి కూడా పురాణాలలో అందులో రామాయణము అత్యంత ఆదర్శమైందనమాట. అటువంటి రామాయణంలో భాగంగా మనకి ఈ యొక్క చైత్రమాసం అందులో వసంత నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వసంత నవరాత్రుల మధ్యలో శ్రీరామనవమి కార్యక్రమం వస్తూ ఉంటుంది. శ్రీరామనవమి కళ్యాణం అనమాట. అయితే మనకి ఏంటంటే ఈ మనం చెప్పుకున్న ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ అష్టమ రోజు ప్రారంభం చేసుకుని ద్వాదశి వరకు కూడా పాంచానక దీక్షలో కళ్యాణ మహోత్సవాన్ని అత్యంతంగా జరుపుకుంటున్నాం. 4 రోజుల నుంచి కూడా ఏ కార్యక్రమాలు మొట్టమొదటి అంకురారోపణ ధ్వజారోహణ, రెండవ రోజుని కళ్యాణము, ఆ రెండవ రోజు మధ్యాహ్నం రథోత్సవము, మూడవ రోజున తపోత్సవము నౌకా విహారము, నాలుగవ రోజు నౌకా విహారము, 5వ రోజున చక్రస్థానం ఉదయము, సాయంకాలం శ్రీ పుష్పోత్సవ మహోత్సవ కార్యక్రమం రామచంద్రమూర్తి వారికి. అయితే మనకి లోకంలో ఏంటంటే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి ఇంతమంది గ్రామంలో మనం ఉన్నప్పటికీ కూడా కొద్దిమందే వచ్చామంటే మనకి పరమేశ్వరుని 2 కళ్ళతో చూసే భాగ్యం మనకే కలిగిందనమాట. అటువంటి భాగ్యాన్ని మనం కలిగినప్పుడు ఎక్కడి నుంచో అనుకుంటూ ఉంటాం. చాలా దూరంగా ఉండి జనాలందరూ కూడా దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారనమాట. మన ఊర్లో మనం ఉండే దగ్గరగా దేవుడు ఉంటాడు కాబట్టి చూడడానికి మనందరికీ బంధకం. అంచేత అలా అనుకోకుండా మనందరూ కూడా మన గోపాలస్వామి కదా ఎక్కడే ఉంటాడు కదా అని చెప్పి అనుకోకూడదు అనమాట. ఆ యొక్క రామచంద్రమూర్తి వారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైనా ఎవరైనా సరే ఎప్పుడూ కూడా మనం అందరూ కూడా ఉదయమో సాయంత్రమో ఏదో వేళ స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా మనకి మన కుటుంబంలోని ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి గృహంలో శుభకార్యాలు జరగడానికి రామచంద్రమూర్తి వారు పరిపూర్ణ అనుగ్రహంగా ఉంటూ ఉంటారన్నమాట. భక్తుల కోరికలు తీర్చడానికి పరమేశ్వరుడు ఒకటే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ లేరన్నమాట. ఎంతంటే మనకి కలియుగంలో మానవాళ్ళని చూసి మోసపోయిన వాళ్ళు ఉన్నాం మనందరూ కూడా. అంతే పరమేశ్వరుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా మోసపోడు అనమాట. అంతేత మనందరికీ కూడా దాసు గారు చెప్పినట్టుగా ఆ రాజు బాగోలేదు, ఈ రాశిలో బాగోలేదు, కంగారు ఏం పడకుండా అన్ని రాశులు బాగానే ఉంటాయి. కానీ బాగుండాలంటే కనుక ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి వారిని ఆ యొక్క వేణుగోపాల స్వామి వారిని సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతూ అందరూ కూడా మన గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండిగా అని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి.